సోషల్ ఇష్యూస్‌లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్. సో, ఇదేంటంటే చిల్డ్రన్‌కి సంబంధించిన యూ నో ఆబ్జెక్టిఫైడ్ కంటెంట్. ఎలా అంటే పోర్నోగ్రఫీ గానీ, వాళ్ళని ఇబ్బందికరమైన ఫోటోస్, వీడియోస్, న్యూడ్స్ ఇలాంటివి చూపియడము. అది చూసి చిన్న పిల్లలు వేరే వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడము, లేదా ఆన్‌లైన్‌లో పిచ్చి పిచ్చి ఫోటోలు పంపించి స్టాక్ చేయడము చిన్న పిల్లలవి. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దిస్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్. మనం స్టాటిస్టిక్స్ చూసామనుకోండి, 2-17 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళని నియర్లీ 1 బిలియన్ పీపుల్ ఎప్పుడో ఒకసారి ఈదర్ ఫిజికల్‌గా అయినా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా అయినా, సెక్షువల్‌గా అయినా అబ్యూస్‌కి గురయ్యారంట. 1 బిలియన్ చిల్డ్రన్. ఇమాజిన్, ప్రపంచ జనాభానే 8 బిలియన్ అనుకుంటే అందులో 1 బిలియన్ చిల్డ్రన్ అంట. ఎంత ఎక్కువ నంబర్. అండ్ మే 2023 కల్లా నియర్లీ 4.5 లాక్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయంట. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్‌వి ఆన్‌లైన్‌లో. అంత స్ప్రెడ్ అవుతుందనమాట. అయితే ఇంత బ్యాక్‌డ్రాప్‌లో ఇంత స్ప్రెడ్ అవుతున్నా కూడా ఎందుకు మమ్ముంది? ఎందుకు సైలెన్స్ ఉంది? ఈ చైల్డ్ సెక్షువల్ వయలెన్స్ మీద అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అమ్మాయి గాని, అబ్బాయి గాని ఈ సెక్షువల్ వయలెన్స్‌కి గురయ్యారనుకోండి. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. సెల్ఫ్ డినయల్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి భయమైతది ఫస్ట్. లేదు లేదు నాకు జరగలేదు. నేను మర్చిపోతాను అన్నట్టు అలా ఆ బిహేవియర్‌లోకెళ్ళిపోతారు. చెప్పుకోలేరు. అలాగే ఫ్యామిలీ లాయల్టీ. వెళ్లి మమ్మీ, ఫాదర్‌కైతే అసలే చెప్పలేరు. చెప్తే నా గురించి ఏమనుకుంటారో, నాదే తప్పనుకుంటారేమో, అబద్ధం అనుకుంటారేమో, సో, మళ్ళీ డిస్టెన్స్ ఒస్తదేమో ఇలాంటివి. తర్వాత ఒకవేళ పర్సన్ వేరే కమ్యూనిటీ వాడయ్యాడనుకోండి, అసలే పాప చెప్పదు. ఎందుకంటే ఫ్యామిలీకి, ఆ కమ్యూనిటీకి గొడవలు పెట్టొద్దు, డిస్టెన్స్ ఒస్తుంది, నన్ను నమ్మరు అని. మళ్ళీ సెల్ఫ్ బ్లేమ్ అండ్ షేమ్ ఉంటది. అసలు అలాంటి వయలెన్స్ గురించి తెలీదనుకోండి పిల్లలకి, అది గురయ్యారనుకోండి, ఫస్ట్ వాళ్ళే భయపడతారనమాట. నా దగ్గర ఏమైనా తప్పుందా? నేను బ్యాడ్ పర్సనా? నాకెందుకు ఇలా జరిగింది? ఇలా అని. ఇంత చేశాక కూడా పర్పెట్రేటర్ మీద కన్సర్న్ ఉంటది. చిన్న పిల్లలు గదా! చాలా మంది 90% ఆఫ్ ది కేసెస్‌లో ఇమ్మీడియేట్ రిలేటివ్సో, ఫ్యామిలీ మెంబరే ఉంటారనమాట ఈ వయలెన్స్ చేసేవాళ్ళు. సో, ఫర్ ఎగ్జాంపుల్ అంకులో లేదా బయట ఉన్న ఒక బ్రదరో, కజినో వాళ్ళ మీద కన్సర్న్ వల్ల చెప్పరు. చెప్తే ఏమైతదో, అతన్నేమంటారో అన్నట్టు. తర్వాత చెప్తే ఎప్పటికీ ఆమెని ఆర్ ఆ అబ్బాయిని బుల్లీ చేస్తారేమో, అదే దృష్టిలో చూస్తారేమో అన్నట్టు భయముంటది. ఎల్డర్స్ మీద రెస్పెక్ట్‌తో చెప్పరు. ఒకవేళ చెప్పినా వాళ్ళు నమ్మరు. ఎందుకు చెప్పి అనే భయం కూడా ఉంటది. తర్వాత చెప్పినా నాకు న్యాయం జరగదు. పోలీస్ గాని, హైర్ అథారిటీస్‌కెళ్తే నాకు న్యాయం అయితే జరగదు. లాస్ట్‌కి నన్నే మోక్ చేస్తారు. నన్నే యూ నో ప్రాపర్‌గా ట్రీట్ చెయ్యరు అని చెప్పి భయముంటదనమాట. సరే. సర్వైవర్స్ ఎవరైతే ఈ వయలెన్స్‌కి గురవుతారో, ఆ సర్వైవర్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటది? ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్‌ది అని చూసామనుకోండి. సర్వైవర్స్ వాళ్ళకి వాళ్ళే గిల్టీ‌గా ఫీల్ అవుతారు. సెల్ఫ్ బ్లేమ్. నాదే తప్పుందేమో, నేనే రాంగ్ ఏమో, అందుకే నాకిలాంటి మెటీరియల్ వచ్చింది. అందుకే నాకిలాంటివి చూపిస్తున్నారు. నాకిది జరిగింది అని. దాని నుంచి యాంగ్జైటీ, డిప్రెషన్‌కి, పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్‌కెళ్తారనమాట. అంటే ట్రామా వచ్చిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతారు. వాళ్ళని వాళ్ళు సొసైటీ నుంచి దూరం పెట్టుకుంటారు. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతది. రిలేషన్‌షిప్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి. సరిగ్గా మెయింటైన్ చేయరు. బికాజ్ భయంగా బతుకుతుంటారు. కాన్ఫిడెన్స్ ఉండదు. కొంతమంది డ్రగ్స్‌కి అలవాటు పడతారు. కొంతమంది ఆల్కహాల్‌కి అలవాటు పడతారు. చాలా మందికి డిసీజ్ బర్డెన్ కూడా. చూడండి, ఇంత ఆన్‌లైన్ మెటీరియల్ బాగా స్ప్రెడ్ అవుతుంది. బయట ఇన్ని కేసెస్ జరిగాయనుకోండి. ఇప్పుడు మీరు న్యూస్‌లో చూస్తూనే ఉంటారు కదా! 7 ఇయర్స్ మైనర్‌ని రేప్ చేసి పడేయడం, కలకత్తాలో డాక్టర్‌ని రేప్ చేయడం, 3 ఇయర్స్ బేబీని రేప్ చేయడము, సొంత అంకుల్స్ చేయడము, అన్నీ ఇలాంటివి ఎక్కువైపోతాయి. దీనివల్ల డిసీజ్ బర్డెన్ కూడా పెరుగుతది. యాహ్! హైజీన్, శానిటేషన్, హెచ్ఐవీ, అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ పెరిగిపోతాయన్నమాట. మరి దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అంటే, గవర్నమెంట్ ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 తీసుకొచ్చింది. దీంట్లో ఎవరైతే ఈ పార్న్ కంటెంట్, పిచ్చి కంటెంట్, అబ్‌సీన్ కంటెంట్ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళకి పెనాల్టీస్ అండ్ ఫైన్స్ విధిస్తారనమాట గుర్తించి. తర్వాత 2021లో ఐటీ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అని ఒకటి తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ వీళ్ళకి కొన్ని లిమిటేషన్స్, వీళ్ళకి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ స్ప్రెడ్ అవ్వకుండా. మీరు చూడండి, ఎప్పుడైనా యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు మనల్ని పర్మిషన్ అడుగుతారు ఫస్ట్. మీరు చేసిన వీడియో పిల్లలు చూడొచ్చా? లేదా? ఫస్ట్ అది సెలెక్ట్ చేయండి. అది చేస్తేనే మనం ఆ వీడియో అప్‌లోడ్ చేయడానికి ఉంటదనమాట. అలాగే సీబీఐ వాళ్ళు, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు
ఒక యూనిట్‌ని పెట్టారు. ఆన్‌లైన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అని. దేనికోసం? అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడం కోసం. అలాగే సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ అగెయిన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్. ఇది నిర్భయ ఫండ్. ఢిల్లీలో నిర్భయ రేప్ కేస్ జరిగింది కదా! ఆ నిర్భయ ఫండ్ కింద ఇలాంటి ఒక యూనిట్‌ని సెటప్ చేశారు. ఇది కూడా ఈ చైల్డ్ సెక్షువల్ మెటీరియల్ మీద అవేర్‌నెస్, ఎడ్యుకేషన్ క్రియేట్ చేయడానికి. తర్వాత యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారు. దాన్నేమంటారంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఇమేజినరీ మ్యాచ్ అని. ఇదేంటంటే ఎక్కడెక్కడైతే ఈ పిచ్చి కంటెంట్ ఉన్న వీడియో వచ్చిందనుకోండి, ఆ టెక్నాలజీ ఇమ్మీడియేట్‌గా గుర్తిస్తది. దీంట్లో అన్‌ఆథరైజ్డ్ కంటెంట్ ఉంది. చైల్డ్ సెక్షువల్‌కి సంబంధించిన కంటెంట్ ఉంది. అది ఇమ్మీడియేట్‌గా తీసేయాలి, రిపోర్ట్ చేయాలి అన్నట్టు ఆ టెక్నాలజీ చెప్తదనమాట. ఓకే. తర్వాత ఛాలెంజెస్ ఇన్ కౌంటరింగ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్. మనం చాలా చేయాలి వెనకాల. కానీ ఎందుకు అంతలాగా చేయలేకపోతున్నాము అనంటే లిమిటెడ్ అవేర్‌నెస్. అసలు దీని మీద చాలా తక్కువ ఐడియా అన్నమాట. లిమిటెడ్ అవేర్‌నెస్ ఉంది. 2020లో ఓన్లీ 1102 సైబర్ క్రైమ్స్ మాత్రమే రిపోర్ట్ అయ్యాయంట. వేరాస్ ఈ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లోనేమో కొన్ని లక్షల కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. బట్ ఇన్ రియాలిటీ స్టేషన్‌కొచ్చి గాని, అథారిటీస్ గాని చాలా తక్కువ మంది నియర్లీ 1,000 కేసెస్ మాత్రమే రిజిస్టర్ అయ్యాయన్నమాట. 2.7 లాక్ ఏమో ఉన్నాయి అని గుర్తిస్తే జస్ట్ 1000 మాత్రమే ప్రాపర్‌గా రిజిస్టర్ అయ్యాయి. ఓకే. తర్వాత ప్రైవసీ వర్సెస్ సేఫ్టీ. ఒకవేళ మనము ఈ సెక్షువల్ మెటీరియల్‌ని తీసేయడానికి ఎన్‌క్రిప్షన్ కోడ్ వాడి డిలీట్ చేశామనుకోండి, జనాలేం బతుకుంటారు, అలా ఎలా మీరు మా ఐడీని ఎన్‌క్రిప్ట్ చేస్తారు? మా మా ప్రైవసీ ఏమైంది? మా ఆన్‌లైన్ సేఫ్టీ ఏమైంది? మీరు మా పర్సనల్ కంటెంట్ గూడా చూస్తారు. ఇలాగా నెక్స్ట్ కండిషన్స్ రైజ్ అవుతాయన్నమాట. సో, ఈ ప్రైవసీని, సేఫ్టీని బ్యాలెన్స్ చేయడం ఒకటి కష్టమవుతుంది. ఇంకోటి ఈ పర్పెట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పోర్నోగ్రఫీ చేయడం, పిచ్చి పిచ్చి పిక్చర్స్ పంపేవాళ్ళు, న్యూడ్స్ పంపేవాళ్ళు ఫేక్ అకౌంట్స్ యూజ్ చేసి బాగా సర్క్యులేట్ చేస్తారు. అసలెక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ మెటీరియల్ అని కనుక్కోవడానికి చాలా టైం పడతది. కొన్నిసార్లు కనుక్కోలేము కూడా. అన్ని ఫేక్ అకౌంట్స్ ఉంటాయన్నమాట. సో, దీనివల్ల కూడా యాక్షన్ తీసుకోవడం కష్టమవుతుంది. ఈ మధ్య చాలా ఆన్‌లైన్ లెర్నింగ్ ఎక్కువైపోయింది. కోవిడ్-19 తర్వాత టూ మెనీ డిజిటల్ యాప్స్ వచ్చేసినాయి. దీంట్లో వల్నరబిలిటీ కూడా ఎక్కువైపోయిందన్నమాట. సో, చ అసలు చాలామంది చిన్న పిల్లలు హాఫ్ డే స్కూల్స్‌కెళ్తున్నారు. మిగతా హాఫ్ ఆఫ్ ది టైమ్ ల్యాప్‌టాప్‌లోనే వింటున్నారు కదా! సో, దీనివల్ల ఏమైంది ఎక్కువ ఇంటర్నెట్‌కి యాక్సెస్ ఎక్కువైపోయింది. యూసేజ్ ఎక్కువైపోయింది. నియర్లీ 400% రైజెస్ అయిందంట తెలుసా కేసెస్‌లో. ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ సర్క్యులేట్ అవ్వడంలో అండ్ చిల్డ్రన్‌కి అటాక్ అవ్వడంలో ఇంత పర్సెంటేజ్ రైజ్ అయింది ఆఫ్టర్ కోవిడ్-19. సరే. మరి వే ఫార్వర్డ్ ఏం చేయాలి అంటే, మనం ఇండియా లెవెల్‌లో ఒక నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీని అనేది క్రియేట్ చేయాలి. వాళ్ళు బయటికెళ్ళిన ఫిజికల్‌గా వాళ్ళకి ఎలాంటి మెజర్స్ ఉండాలి వాళ్ళ సేఫ్టీ కోసం. అలాగే ఆన్‌లైన్‌లో ప్రతి సోషల్ మీడియాకి, ప్రతి యాప్‌లో, ప్రతి ప్లేస్‌లో ఎలాంటి సేఫ్టీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అనే కండిషన్స్‌ని గవర్నమెంట్ ఇవ్వాలి. తర్వాత ఈ ఆన్‌లైన్ గ్రూమింగ్ ఏదైతే ఉందో ఎవరెవరైతే ఈ పర్పెట్రేటర్స్ ఉన్నారు కదా! ఆన్‌లైన్ అబ్యూజర్స్ వాళ్ళని గుర్తించాలి. వాళ్ళ వెబ్‌సైట్‌ని గుర్తించాలి. ఒక్క కేస్ ఉన్నా సరే మొత్తం వెబ్‌సైట్ క్రాక్ చేసి పడేసేయాలి. అలాంటివి. నెక్స్ట్ అవేర్‌నెస్‌ని బాగా క్రియేట్ చేయాలి. మనం నేషనల్ వైడ్ క్యాంపెయిన్ ద్వారా, మన టీవీ, మీడియా ద్వారా, మాస్ మీడియా ద్వారా ఈ ఓసీఎస్సీఏ మాడ్యూల్స్ అంటే ఆన్‌లైన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ మాడ్యూల్స్‌ని మనం ఎక్కువగా ప్రొపగేట్ చేయాలి త్రూ డిజిటల్ మీడియా. అలాగే మన స్కూల్ బుక్స్, ఎడ్యుకేషన్ కరిక్యులాలో, కాలేజ్ లెవెల్‌లో ఇలాంటివి మన కరిక్యులంలో పెట్టాలి. బికాజ్ చిన్నప్పటి నుంచి అడ్రెస్ చేయాలి ఈ ఇష్యూని. మనం ఈ మధ్య అడ్వర్టైజ్‌మెంట్‌లో చూస్తున్నాం కదా! పేరెంట్స్ నేర్పిస్తారు. గుడ్ టచ్ అంటే ఏంటి? ఎక్కడెక్కడ టచ్ చేస్తే అది గుడ్ టచ్. ఎక్కడెక్కడ టచ్ చేస్తే అది బ్యాడ్ టచ్. బ్యాడ్ టచ్ అయితే వెంటనే టీచర్స్‌కి చెప్పాలి. లేదా పేరెంట్స్‌కి చెప్పాలి. ఇలాంటివి నేర్పిస్తున్నారనమాట. అలాగే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియాలో ఎక్సలెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి. రోబస్ట్ మెకానిజం. ఈ చైల్డ్ సెక్స్ అబ్యూస్ ఒకవేళ జరిగిందంటే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అని ప్రాపర్ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. వాళ్ళతో టై అప్ అయ్యి మనం నేర్చుకోవచ్చు. రైట్? అలాగే చిల్డ్రన్‌కి చైల్డ్ ప్రొటెక్షన్‌కి ఆన్‌లైన్ సేఫ్టీ మెజర్స్‌ని మనం ఎన్హాన్స్ చేయగలగాలి. ఇప్పుడున్న దానికంటే ఇంకా బెటర్‌గా. వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని షేర్ చేసుకునేటట్టు కాన్ఫిడెన్షియల్‌గా, సేఫ్టీగా, సెక్యూర్‌గా, ప్రైవేట్‌గా వాళ్ళకి మనం మెకానిజంని ఇవ్వాలన్నమాట. సో, దిస్ ఈస్ అబౌట్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్.